హలో స్టూడెంట్స్, నేను వంశీ. మోర్ దాన్ 2 decades టీచింగ్ ఎక్స్పీరియన్స్తో, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పీరియన్స్తో ఈరోజు నేను మీతో కొద్ది రోజుల్లో జరగబోతున్న జేఈఈ మెయిన్ ఎగ్జామ్ హాల్లో ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయం మీతో షేర్ చేసుకోబోతున్నాను. మీ అందరికీ తెలిసిందే, మీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది ఈ ఎగ్జామినేషన్ రిజల్ట్స్పై డిపెండ్ కాబోతుంది. అంత ఇంపార్టెంట్ అయిన ఈ ఎగ్జామినేషన్ కోసం ఎంతో ప్రిపేర్ అయినటువంటి మీరు ఎగ్జామినేషన్ హాల్లో చాలా కూల్గా, కామ్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఎగ్జామినేషన్ కోసం 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు, అంటే దాదాపు 3 years విగరస్ ప్రిపరేషన్ చేస్తాం. 1000 days ఆఫ్ ప్రిపరేషన్, 3 years ఆఫ్ హార్డ్ వర్క్. యు ఆర్ గోయింగ్ టు పుట్ ఇట్ ఆన్ పేపర్ ఫర్ 3 hours. అలాంటప్పుడు ఎంత ప్లెజెంట్గా ఉండాలి. యు కెనాట్ సీ రిఫ్లెక్షన్ ఇన్ బాయిలింగ్ వాటర్ అని అంటుంటారు. బాయిలింగ్ వాటర్లో మన రిఫ్లెక్షన్ చూసుకోలేం. అలాగే మన మైండ్ కూడా బాయిలింగ్లో, డిస్ట్రాక్షన్లో, టెన్షన్లో ఉంటే ప్రాపర్గా వర్క్ చేయదు. దీన్నే సైంటిఫిక్ టెర్మినాలజీలో మాట్లాడాలి అని అంటే, మనము ఒక విషయాన్ని ఆలోచిస్తున్నప్పుడు దాన్ని సింగిల్ టాస్కింగ్ అని అంటాము మన బ్రెయిన్ పరంగా. ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ విషయాలు ఆలోచించినప్పుడు మన బ్రెయిన్ మల్టీ టాస్కింగ్ చేయాల్సి వస్తుంది. ఆ ప్రాసెస్లో స్విచ్చింగ్ ఆఫ్ ది టాస్క్ ఆర్ టాస్క్ స్విచ్చింగ్ అని అంటాం. ఇలా టాస్క్ స్విచ్చింగ్ జరిగినప్పుడు కొంత అడిషనల్గా మెంటల్ ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది. దీన్నే స్విచ్ కాస్ట్ అంటారు. ఇలా అడిషనల్గా మెంటల్ ఎనర్జీ కన్జ్యూమ్ అవ్వటం వల్ల మన బ్రెయిన్పై పడే లోడ్ని కాగ్నిటివ్ లోడ్ అని అంటాం. ఈ కాగ్నిటివ్ లోడ్ పెరగటం వల్ల ఫోకస్ తగ్గుతుంది, ఎక్యురసీ తగ్గుతుంది. ఈ రెండు జరగకూడని విషయాలు కదా. మరి ఈ కాగ్నిటివ్ లోడ్ని అవాయిడ్ చేయడానికి మనం అటు టెన్షన్ పడటము, ఇటు సబ్జెక్ట్ గురించి ఆలోచించడము, 2 పనులు మన బ్రెయిన్ చేయలేదు. కాబట్టి ప్లెజెంట్గా ఉందాం. ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక్కసారి మీరు ఒక 3 times లాంగ్ బ్రీత్ తీసుకుంటే దానివల్ల మన టెన్షన్ ఏమైనా ఉంటే దాని నుంచి డీవియేట్ అవ్వడానికి ఉపయోగపడుతూ ప్రాపర్ బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది, ఆక్సిజన్ అందుతుంది. ఇక ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత ఏ సబ్జెక్ట్ ముందు రాయాలి అన్న విషయానికి వస్తే, మీరు ఇప్పటివరకు ఏదైతే ప్రాక్టీస్ చేస్తూ వచ్చారో ఆ ఆర్డర్ ఫాలో అవ్వండి. ఏదైనా ఒక సబ్జెక్ట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో స్టార్ట్ చేసిన తర్వాత మీకు బాగా తెలిసిన క్వశ్చన్స్ని ముందుగా చేయండి. అంటే క్వశ్చన్స్ని 3 కేటగిరీస్లో మనం డివైడ్ చేసుకోవాలి. బాగా తెలిసిన క్వశ్చన్స్, వీటిని వెంటనే చేయండి. అలాగే తెలిసిన క్వశ్చన్స్ బట్ టైం టేకింగ్ అని మీరు అనుకుంటే, బాగా టైం టేకింగ్ బట్ చేయగలుగుతాను అనుకుంటే వాటిని మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకోండి. ఎలాగో ఆన్లైన్ ఎగ్జామినేషనే కాబట్టి. తెలియని క్వశ్చన్స్ని మీరు అట్లా వదిలేయడం వల్ల టైం సేవ్ అవుతుంది. ఇది మీరు ఫాలో అవుతున్న సీక్వెన్స్లో 3 సబ్జెక్ట్స్కి పూర్తి చేసి ఆ తర్వాత మిగిలిన టైంని పట్టి మళ్ళీ అదే సీక్వెన్స్లో ఏ సబ్జెక్ట్ అయితే ప్రతి సబ్జెక్ట్లో మీరు ఏ సబ్జెక్ట్తో ముందు రాశారో ఆ సబ్జెక్ట్లోకి వెళ్ళి ప్రతి సబ్జెక్ట్లో మార్క్ ఫర్ రివ్యూ పెట్టిన క్వశ్చన్స్ సాల్వ్ చేసుకుంటూ వచ్చి, టైం మిగిలితే అప్పుడు చేసిన క్వశ్చన్స్లో ఏదైనా డౌట్ ఉంటే వాటిని ఒక్కసారి చెక్ చేసుకోవడం. అలాంటి డౌట్ ఉన్న వాటికి చేసి మార్క్ ఫర్ రివ్యూ ముందు పెట్టుకొని ఉంటారు. కాబట్టి ఈ రకంగా తెలిసిన క్వశ్చన్స్ని వెంటనే చేయడం, టైం టేకింగ్ క్వశ్చన్స్ని మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకొని తర్వాత చేయటం వల్ల ఉన్న 3 hours మీరు ఎఫెక్టివ్గా యూజ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. దానివల్ల మీకు నెగిటివ్ మార్కింగ్ అవాయిడ్ అవుతుంది. టైం సరిపోకపోవడం అన్న సమస్య ఉండదు. మొదటి కేటగిరీ క్వశ్చన్స్ చేసినప్పుడు మీరు ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది క్వశ్చన్స్ చేస్తారు. కాబట్టి మీకు 130 to 150 స్కోర్ అక్కడే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అది మీకు సీట్ని ముందు కన్ఫర్మ్ చేస్తుంది. కాబట్టి మీలో ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఆ తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ ఎలాగో చేసుకుంటారు. ఈ రకంగా 3 hours మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకొని, ఇప్పుడు ఏదైతే మనం అనుకున్నామో దానిని ఎగ్జామ్ కంటే ముందే కనీసం ఒక 3 exams ఈ ప్రాసెస్లో, ఈ ఆర్డర్ ప్రకారం మీరు ప్రాక్టీస్ చేసి దాన్ని ఫైనల్ ఎగ్జామ్ అనుకుని ప్రాక్టీస్ చేసినట్టయితే ఖచ్చితంగా ఫైనల్ ఎగ్జామ్కి వచ్చేటప్పటికి ఆ ఎగ్జామ్ ప్రాసెస్లోనే ప్రాక్టీస్ చేసుకున్న ఎక్స్పీరియన్స్ మీకు ఉంటుంది. కాబట్టి
ఫైనల్ ఎగ్జామ్ అనేది మీకు ఈజీ అవుతుంది. అండ్ మీరంతా ఎగ్జామ్ బాగా రాయాలని, ఆ 3 అవర్స్ని చాలా ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోవాలని శ్రీ వశిష్ఠ గ్రూప్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఆల్ ది బెస్ట్.